'అనగనగా' అని ఒక ట్రావెల్ డాక్యుమెంటరీ చేయాలి అనే ఆలోచన రావడానికి ఫస్ట్ రీజన్ నాకు మన తెలుగు రాష్ట్రాల్లో ఏమున్నాయో తెలియకపోవడం. తెలంగాణని అందరూ సినిమాల్లో చూపెట్టినప్పుడు డ్రై ల్యాండ్స్ లాగానే చూపెడతారు. అది కొంతవరకు నిజం. కాదనట్లేదు. కానీ దేర్ ఈస్ మోర్ టు ద స్టోరీ. తెలంగాణ థిక్కెస్ట్ ఫారెస్ట్ అండ్ హైయెస్ట్ వాటర్ ఫాల్స్ వెతుక్కుంటూ వెళ్ళాము. కొన్ని జర్నీస్ అనుకోకుండా ఆగిపోయాయి. ఇంకొన్ని జర్నీస్ నా ఊహకి మించిపోయినాయి. కానీ ఎందుకు ఇలా తిరగటం? అడవిలోకి వెళ్ళి రిస్క్ చేయడం ఎందుకు? దాని వెనుకున్న ఫిలాసఫీని అలాగే ఒక ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీని కూడా మీకు పరిచయం చేస్తాను. మేము తెలంగాణను ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాం. బట్ ఇట్లాంటి సర్ప్రైజ్లు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేము మేము. మా దగ్గర తెలంగాణ 30 ఏళ్ళ నుండి నేను ఉంటాను. ఇప్పటిదాకా నేనే చూడలేదు. కొత్త అద్భుతం అనిపిస్తుంది ఇది. వెల్కమ్ టు సెకండ్ ఆస్ట్రేలియా ఇన్ తెలంగాణ. ఇక్కడ కెమెరా ఆన్ చేయాలంటే 1000, డ్రోన్ ఎగరేయాలంటే ఇంకో 1000. తెలంగాణ మొత్తం తిరిగినప్పుడు నా లైఫ్లో ఎప్పుడు చూడని ల్యాండ్స్కేప్ చూశాను. ఈ వీడియోలో ఉన్న ప్లేసెస్ గురించి ఎవరికైనా చెప్పినప్పుడు, చూపించినప్పుడు వాళ్ళు మమ్మల్ని ఈజ్ దిస్ తెలంగాణ అని అడిగారు. ఎస్, దిస్ ఈజ్ తెలంగాణ. అనగనగా తెలంగాణ. ట్రైన్ 7:20కి, టైం ఇప్పుడు 7:20 లక్కీ క్రాసింగ్ ఉంది కాబట్టి ట్రైన్ దొరికింది మనకి. లేకపోతే బొంగు కూడా దొరికేది కాదు. ఎండ ఇటు పక్క ఉంది కాబట్టి ఇటు పక్క కూర్చోవాలి. ఇటు పక్క సీట్ దొరికితే బతుకుతాం, లేకపోతే మాడి మసి బొగ్గు అయిపోతాం. అర్త్ కాన్షియస్నెస్ అని ఒకటి ఉంటుంది. వీఆర్ కాన్షియస్ అంటే మామూలుగా లేచినాము, పండుకున్నాము, వీఆర్ సీయింగ్ సంథింగ్, అది బేసిక్ కాన్షియస్నెస్. వెన్ యు ఆర్ ఇన్ ఎ వెహికల్, ఈవెన్ వెన్ యు ఆర్ టేకింగ్ రివర్స్, 1 inch ఆల్సో మ్యాటర్స్ టు అండ్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ దట్ 1 inch ఆల్సో. స్కేల్ పెట్టకుండా మీకు తెలుస్తుంది ఐఎమ్ అబౌట్ టు టచ్ అని. ఒక్క సెకండ్లో నీ బాడీకించి నీ వెహికల్ మొత్తానికి ఎట్లయింది? బికాజ్ యూ ఓన్ ఇట్. అది నీ బండి. ఓ వెహికల్ని నువ్వు ఓన్ చేసుకున్నప్పుడు, ఇఫ్ యూ ఓన్ ద హోల్ అర్త్ విత్ దట్ కాన్షియస్నెస్ యు ఆర్ లివింగ్, ఐ థింక్ దట్ ఈస్ ద హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ లివింగ్. సో ఇది ఎవరికి అర్థమవుతలేదు. వాట్ ఐఎమ్ లూజింగ్, వాట్ ఐ లాస్ట్ కదా. సో ఈ కాన్షియస్నెస్ దేనికనే జియో స్పిరిట్ అనేది పాయింట్. జియో అంటే భూమి, స్పిరిట్ అంటే కాన్షియస్నెస్. కాన్షియస్నెస్లో పర్పస్ ఆఫ్ యూ ఆన్ దిస్ అర్త్. ఇంకా నేమని అనాలంటే నాకు స్పిరిట్ అంటే అది. భాస్కర్ రెడ్డి గారిని నేను వికాసనతో ఎర్త్ సెంటర్లో కలిశాను. ఈ జర్నీలో నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ మాటలన్నీ ఈయనవే. అండ్ నేను చేస్తున్న ట్రావెల్లో ప్రతి మలుపు దగ్గర నాకు ఈయన మాటలు గుర్తుకు వస్తూనే ఉన్నాయి.
ముఖేష్ మాట్లాడుతుండే అనమాట. ఇప్పుడు ఎందుకు మన టూరిజం ఎందుకు చాలా ఉన్నా కానీ ఎందుకు కనపడదు బయటికి, ఎందుకు జనాలు పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు, ఎందుకు పీపుల్ డోంట్ రియలీ కేర్ అంటే ముఖేష్ అంటున్నాడు, బ్రో మన దగ్గర ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి బ్రో, డబ్బులు సంపాదించే ఎకనామికల్ వీఆర్ వెరీ స్ట్రాంగ్, మన దగ్గర ఒకటి కాదు ఇంకోటి ఉంది. సో అందుకే మన వాళ్ళకి ఏం కనపడం అన్నాడు. నాకు అది వ్యాలిడేట్ చేయడానికి కనీసం ఒక 1 డే పట్టింది. అండ్ వెన్ ఐ సీ దిస్ అర్జున్ ఒకసారి వాటర్ బాటిళ్ళు, ప్లాస్టిక్లు బాటిళ్ళు, మందు సీసాలు, పగిలిపోయిన గాజు పెంకులు, కవర్లు, చిప్స్ ప్యాకెట్లు, అంబర్ ప్యాకెట్లు, గుట్కా ప్యాకెట్లు, దిల్దార్ ప్యాకెట్లు, సిగరెట్ ప్యాకెట్లు, జాయింట్ రోళ్ళు ఇక్కడ అన్నమాట. సో వీటన్నిటి పీపుల్ టేక్ దిస్ ఫర్ గ్రాంటెడ్ బ్రో. అసలు సీ దట్ అంటే షూస్ వేయొద్దంట. అప్పుడు ఏమవుతుందంటే యూ కెన్ ఫీల్ లైక్ ఇక్కడ సాయిల్, ఇది రాయి, నీకు డిఫరెన్స్ తెలుస్తుంది. తర్వాత ప్రతి స్టెప్కి తెలుస్తుంది ఇది ఓకే ఆర్ నాట్ ఓకే. స్లోగా వాక్ చేస్తాం కానీ బట్ యూ స్టార్ట్ లిజనింగ్ ఆల్సో అండ్ యూ స్టార్ట్ ఫీలింగ్. ఆడనేమో దట్ ఈస్ నోన్ థింగ్. నీ కరెంటు పోయిన చాలా ప్లేస్లలో నోన్, యూ మ్యాప్ ఇట్, కానీ ఇది అన్నోన్లో ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని నడుస్తే ప్రెజెంట్లో హయ్యెస్ట్ ఉంటావు. ప్రెజెంట్లో హయ్యెస్ట్ ఉండడమే మెడిటేషన్. అంత ఈజీ అన్నట్టు. మెడిటేషన్ రానోళ్ళకు కూడా ఏం లేదు, కళ్ళకు ఏదన్నా మూసుకొని లేకపోతే కట్టేసి ఒక 10 నిమిషాలు నడువు, ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ విల్ గో అంటాం. ఎందుకంటే ప్రెజెంట్లోకి వస్తే ప్రాబ్లమ్స్ దూరం అవుతాయి, విచ్ యు ఆర్ థింకింగ్ కంటిన్యూస్లీ, దోస్ థింగ్స్ విల్ గో అవే. ఆ లూప్లోంచి బయటకు వస్తాం. అది ఆ మెడిటేషన్కి కింద మీద పడి శ్వాస మీద ధ్యాస అంటారు. ఎంతసేపు పెడతారు ధ్యాస? నేను 2 months అయ్యేదా దాని మీద ముక్కు మీద చేస్తుడు ఏంద్ర నాయన, ముక్కులకి ఎంత పోతుంది ఎంత బయటకు వస్తుంది అంటే ఎంతసేపు పెడతారు? ఒకటే దాని మీద ధ్యాస పెట్టుడు కష్టం నాకైతే. అది ఎందుకంటే నువ్వు శ్వాస ఆపినావంటే పోతావు కాబట్టి, ఎట్లయినా శ్వాస తీస్తావు కాబట్టి దాని మీద నువ్వు ఫోకస్ చేయొచ్చు అని అట్లా పెడతారు లాజిక్. అంతకంటే ఏం లేదాడ. ఇంకా గుండె శబ్దం వినబడితే కూడా గుండె శబ్దం వినుకుంటా కూర్చో అనేటాడు మనోళ్ళు. మనం ఇప్పుడు మిట్టే వాటర్ ఫాల్కి వెళ్తున్నాం. లింగాపూర్ నుంచి ఒక 400-500 మీటర్స్ ఒక చిన్న విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ కాడి నుంచి ఒక 2 kilometers వాక్ ఉంటుంది. జలపాతం ఇటా ఎంత దూరం వస్తుంది? దగ్గరే ఉందా? మళ్ళీ 5 kilometers చెప్తారు కావాలి ఇక్కడ నుంచి లేదా ఇక్కడ దగ్గరనే ఉంది. మాది ఇదే జిల్లా, ఇక్కడ ఉంది. జస్ట్ నా ఒపీనియన్ చేంజ్ అయిపోయింది. తెలంగాణ రండి, మిట్టే వాటర్ ఫాల్స్ ట్రెక్ చేయండి. ఇట్స్ క్యూట్ లిటిల్ ట్రెక్. ఇంకెంత ఉందో తెలీదు. సో ఫార్ ఇట్ ఈస్ సో పీస్ఫుల్, సో సైలెంట్. టేక్ చెట్ల మధ్యలో ఇట్స్ గుడ్, బ్యూటిఫుల్. అంటే అరుతాయి
హలో హలో హలో. ఈ టీషర్ట్ అందరూ బ్రో ఎక్కడ కొన్నావు, ఎంత లింక్ పెట్టని అడుగుతున్నారు. అండ్ ఇదే కాదు, మన లాస్ట్ సీజన్ 1లో వేసుకున్న 0 పాయింట్ టీషర్ట్ కూడా బ్రో ఎక్కడ మేము కొనుక్కోవాలనుకున్న లింక్ పంపించని అడుగుతున్నారు. చాలా అనుకున్నాం. అండ్ ఆఫ్టర్ మెనీ డిస్కషన్స్, మెనీ సేయింగ్ నోస్, ఎస్, డౌట్ఫుల్, ఎవ్రీథింగ్, వీఆర్ ఫైనల్లీ లాంచింగ్ అవర్ మర్చ్. దిస్ అవర్ బ్రాండ్. ఓకే, ఫర్ నౌ ఇప్పుడు మేము ఈ టీషర్ట్లు సెల్కి పెడుతున్నాం. అది కూడా ఓన్లీ 100 పీసులు ఫర్ అవర్ కమ్యూనిటీ, ఫర్ అవర్ తెలుగు కమ్యూనిటీ, ఫర్ మై కమ్యూనిటీ, ఎస్పెషలీ ఫర్ మై పీపుల్, యూ పీపుల్, ఓన్లీ 100. నేచర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేచర్కి అతి దగ్గరగా బతికే మన ట్రైబల్ ఫ్యామిలీస్ గురించి చెప్పాలి మీకు. నేను తెలంగాణలో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒకరోజు రేపో ఎల్లుండో మాయమైపోయే ఒక ట్రైబల్ విలేజ్ గురించి తెలిసింది. అయితే ఒక సమస్య, ఆ ఊరు తెలంగాణలో లేదు. తెలంగాణకి 1 కిలోమీటర్ దూరంలో ఆంధ్రప్రదేశ్ కిందకు వస్తుంది. కానీ ఊరు ఖాళీ చేయాల్సి వస్తుందని వాళ్ళు చెప్పాక నాకు వెంటనే అక్కడికి వెళ్ళాలనిపించింది. మేము ఆ మారుమూరు గ్రామంలోనే ఒక 2 రోజులు ఉన్నాం. వాళ్ళింట్లోనే భోజనం చేసాం. అన్ని తింటాము. నాకు కూడా అండి అక్క. కారం ఎక్కువ. ఎవరు వచ్చారు ఫస్ట్ ఈ ఊరికి? ఎట్లా వచ్చారు ఈ ఊరికి అసలు ఫస్ట్ ఇక్కడికి? మరి ఇప్పుడు పెద్దలు పెద్దలు వచ్చారు కదా, పెద్దల తర్వాత ఇంకా చిన్నోళ్ళంతా ఇట్లా చేరుకొని ఇల్లు కట్టుకున్నారు అనమాట. అంటే ఇంత లోపలికి వచ్చి ఎట్లున్నారు అసలు మీరు? ఆ లోపల అడవుల మీద బతుకున్నారు కదా, కొండల మీద. కొండ పూలు చేయటం, కొర్ర చల్లుకోవటం, తామ చల్లుకోవటం, గింటలు చల్లుకోవటం, అట్లా బతుకునే వాళ్ళు బతికి ఇట్లా చేరి పొలాలు చేసుకొని బతుకున్నారు అనమాట. మాకంటే లేదు పొలము. పండగలు ఉంటాయి. పండగలు అంటే మేము చేసేది సామకొత్త, ఉగాది, భూమి పండుగ. భూమి పండుగ అంటే భూమి పండుగ అంటే భూమి పండుగ అంటే బూదే పండుగ అని ఒక ఇది ఉండండి. భూమి పండుగ చేస్తారు. ఎప్పుడు అది సంవత్సరాల పండుగ అయిన తర్వాత చేస్తారండి. అదే ఇది మన ఉగాది పండుగ అయిన తర్వాత చేస్తారు. ఎందుకు చేస్తారు భూమి పండుగ? భూమి పండుగ అంటే భూమికి కొద్దిగా అది మన ప్రకృతిలో మనకి ఏదైనా ఫలితం ఇస్తుంది కాబట్టి దానికి చాలా మంచిగా చూడాలని చెప్పేసి అదొక నియమం. ఓకే. మా సంప్రదాయం ప్రకారంగా అయితే పండగ అలా తిరుగుతాం ఇంటి ఇల్లు పట్టుకొని. ఏ పండుగలకి? మామిడికాయ పండుగ అని. మామిడి పండుగ అంటే అది ఉగాది కాబట్టి అది పండగ చేసిన దాకా పలసలు తీసుకురండి. మామిడికాయలు కానీ కొయ్యలు తీసుకోరు, తినరు కూడా. ఉగాది తినరు. ఎందుకని అట్లా? అది మేము ఆ ప్రకృతి తరఫున దేవతలని పెట్టుకుంటామండి. మేము ఆ దేవతలు పెట్టుకొని దాన్ని మనము మనిషి తోచినట్టుగా ఏదో పూజలు చేసి అక్కడ ఏదో కోళ్ళు కోసుకొని భోజనం చేస్తాం. మామిడి పండుగ కాకుండా టెంక పండుగ ఏం చేస్తారు పండుగ? పండుగ అట్నే దేవరు పెట్టుకుంటారు, దేవాలయాలు గొంతుకు పెట్టుకుంటారు. మీకు ఫస్ట్ చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏందన్న? ఊరోళ్ళు పెట్టి వెళ్ళాలి ఇప్పుడు మీరు, మీకు ఏమనిపించింది ఫస్ట్ మీరు అన్నప్పుడు ఏమనిపించింది అంటే ఇంతకాలం బతికాం కదా, మరి ఇవన్నీ వదిలేసిపోవడం ఎలాగా అని చాలా కొద్ది సంవత్సరాల పాటు కొంచెం ఇబ్బంది పడ్డాం. ఇబ్బంది పడి ఇక లాభం లేదు, అది కట్టేస్తున్నాడు కాబట్టి ఇక 2022లో ఇబ్బంది పడ్డాం బాగా.
ఆ దెబ్బకి ఇక్కడికి వచ్చేసాం పైకి. కాబట్టి ఇంక ఇదే పరిస్థితి కొనసాగుతుంది కాబట్టి మనం ఇక్కడ ఉండటం కంటే మనకు చూపించిన కాడికి వెళ్ళిపోవడం బెస్ట్ అని నిర్ణయానికి వచ్చేసాం. ఇంకా అది కొనుక్కొని తినేదే కానీ ఏమట కానీ ఏ ఇబ్బంది పడ్డా అక్కడే పడదాం, ఇంక ఇక్కడ ఏముంది. మన మొక్కర్లమే కాదు కదా, మన చుట్టూ ఉన్న గ్రామాలు కూడా వెళ్తున్నాయి కదా, ఇంకా వాళ్ళందరూ పోగలేంది, మనం పోతే ఏమొచ్చింది తప్పు. కానీ కొన్ని రోజులైతే ఆ ఇల్లు ఉండదు ఊరుండదు అనే రియలైజేషన్ నాకు కొంచెం లేట్గా హిట్ అయింది ఆసిఫాబాద్లో గోండ్ ట్రైబ్ జరుపుకునే గుసాడి పండగ వెళ్ళినప్పుడు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక ఇల్లు ఒక ఊరుంటే ఇలాగే పండగలు జరుపుకునే వాళ్ళేమో అనిపించింది. నిన్న నైట్ నిర్మల్ వచ్చాం, పొద్దున బయలుదేరి కుంతల వాటర్ ఫాల్స్కి వచ్చాం. ఇది ఆదిలాబాద్కి నిర్మల్కి మధ్యలో ఉంది. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ కెమెరా ఆన్ చేయాలంటే 1000, డ్రోన్ ఎగరేయాలంటే ఇంకో 1000 కట్టాలి. డబ్బులు కట్టేస్తే ఎంతసేపు ఎగరేసుకోవచ్చు అంట, ఇష్టం వచ్చింది చేయొచ్చు అంట. మై స్మాల్ రిక్వెస్ట్ ఈజ్ ఒరే ఇట్లాంటి దాచుకొని ఏం చేయాలి, ఇట్లాంటి జనాలు వచ్చి కెమెరాలు డ్రోన్లు ఎగరేస్తే కదా, ఇది అన్న సెక్యూరిటీ ఏరియానా, ఆర్మీ ప్రొటెక్టెడ్ ఏరియానా, లేకపోతే ఇంకేదైనా సెన్సిటివ్ ఏరియానా డ్రోన్ ఎగరేస్తే ఇక్కడ సమ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ రావడానికి? ఐ డోంట్ అండర్స్టాండ్ బ్రో. కొంచెం అర్థం చేసుకొని కొంచెం డ్రోన్లు వీటికి అలౌ చేయండి. అప్పుడు ఎక్కువ మంది వస్తారు, ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మంది రావడానికి ట్రై చేస్తారు. అట్లీస్ట్ తెలుస్తుంది మన తెలంగాణలో సెకండ్ హైయెస్ట్ వాటర్ ఫాల్ ఉందని తెలుస్తుంది. నాకే తెలియదు ఇప్పుడు దాకా. ఏ ప్లాన్ లేకుండా ట్రావెల్ చేయడంలో ఒక బ్యూటిఫుల్ విషయం ఏంటంటే మనకి ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం చూడాలి అని తెలియనప్పుడు వేరే ఎవరో వచ్చి మనకి దారి చూపించేస్తారు. అలా అనుకోకుండా నా జర్నీలో ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ చూశాను. ఆ వాటర్ ఫాల్స్ని ఎంతసేపు చూసినా అలా చూస్తూనే ఉండిపోవాలనిపించింది. అక్కడ నుండి వెళ్ళాలనిపించలేదు, కానీ జర్నీ అయితే ఆకూడదు. ఏమో నెక్స్ట్ వెళ్ళే ప్లేస్లో ఇంకేముందో. చమ్మా ఇట్లా వినపడుతుంది రీసౌండ్ బ్రో. తెలంగాణలో నిన్న చెప్పే కదా, తెలంగాణలో పేర్లు అవసరం లేదు, ఒక అరుపు సరిపోద్ది. మేము తెలంగాణను ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాం, బట్ ఇట్లాంటి సర్ప్రైజ్లు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేము మేము. అంటే ఎస్పెషలీ దిస్ సర్ప్రైజ్ ఎలిమెంట్. ఇది మా అవుట్ ఆఫ్ సిలబస్, but it looks so beautiful. Max altitude reached. మ్యాక్స్ ఆల్టిట్యూడ్ అంట, అది సరిపోవట్లేదు. సరిపోవట్లేదు అది. సినిమాలో వాటర్ని బ్లూ కలర్ చేస్తారు కదా సార్, అందులో చేస్తారు, కానీ ఇందులో రియాలిటీ ఉంది. ఇది హైట్ ఇంకా బాగట్లే అది. 500 meters. ఇంకా టాప్ డౌన్ వ్యూ ఇద్దాం అనుకుంటే మ్యాక్సిమం ఆల్టిట్యూడ్ రీచ్ అయిపోయిందంట. అంత పెద్దది ఉంది బ్రో ఇది. కొంచెం వెనక్కి వెళ్దాం.
ఇది నిజం. ఇది మా దగ్గర తెలంగాణ 30 ఏళ్ళ నుండి నేను ఉంటాను, ఇప్పటిదాకా నేనే చూడలేదు. కొత్త అద్భుతం అనిపిస్తుంది ఇది. అందరు దీన్ని ఎడిట్ చేసినప్పుడు మేము దీన్ని కలర్ వేసాం అనుకుంటుంది దీంట్లో వీడియోలో. లేదు సార్, లేదు లేదు, అది రియల్ వాటర్. ఇది రియల్గా ఉంది. ఇది కలర్లు ఎందుకు ఉందంటావు? ఇది కోల్ మైన్లో కిందికి వెళ్ళి లాలాజలం వెళ్ళి దీని కలర్ చేంజెస్ వచ్చేసినాయి. అదే సార్, అదే అనిపిస్తుంది. మంచిగా ఉంది. ఇప్పటిదాకా ఎప్పుడు చూడలే ఇలాంటి రివ్యూ. ఇది ఫస్ట్ టైం ఇక్కడ తెలంగాణలో. ఏంటి మన కార్ భయ్య సెకండ్ ఆస్ట్రేలియా అంటున్నాడు. సెకండ్ ఆస్ట్రేలియా, వెల్కమ్ టు సెకండ్ ఆస్ట్రేలియా ఇన్ తెలంగాణ. ఇక్కడ నుంచి మనం కోల్ మైన్ బ్లాస్టింగ్ చూడటానికి వెళ్తున్నాం. ఐ డోంట్ నో వీ కెన్ క్యాప్చర్ ఇట్ విత్ కెమెరాస్. విల్ ట్రై టు క్యాప్చర్ విత్ ద డ్రోన్. చూడాలి ఎట్లా ఉంటుందో. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా కోల్ మైన్ బ్లాస్టింగ్. చూడబోతున్నాం మేము ఇప్పుడు, నేను ముఖేష్. సో ఇఫ్ యూ ఆర్ అలౌడ్ మీరు కూడా చూస్తారు. లెట్స్ గో. అమ్మో అమ్మ, ఇది పావా నీకే షూ అటు ఆ ట్రాక్ దానికి కూడా మంచిగా నీట్గా బరువు పెట్టాలి. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఇక్కడ బ్లాస్టింగ్ జరుగుద్ది. ఒక 10 నిమిషాల్లో మన బ్లాస్టింగ్ జరుగుద్ది. The fundamental learning from the environment అని ఒకటి ఉంటుంది. Your environment is the best teacher. The temperature, the rainfall, soil, your biodiversity, every bird chirping, singing. సో అట్లా ఆల్ దీస్ థింగ్స్ ఏవైతే ఉంటాయో నేచర్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా వాటికి మనము అర్థం చేసుకొని పోతే కూడా జన్మ ధన్యమవుతుందని అంటారు. నీకు కూడా ఇలా అనిపించి ఉంటుంది, అప్పుడే జూన్ వచ్చేసిందా, అప్పుడే డిసెంబర్ వచ్చేసిందా అని. 2025 డిసెంబర్ 31 రోజున అనుకున్నా సంవత్సరం మొత్తం ఎక్కడికి వెళ్ళిపోయిందబ్బా అని. ఇప్పుడు నాకు ఈ ట్రావెల్ చేస్తున్నప్పుడు అర్థమైంది నా సంవత్సరం అంతా ఒక రొటీన్లో పోయిందని. ఒక రొటీన్ అంటే ఇల్లు, ట్రాఫిక్, వర్క్, మళ్ళీ ట్రాఫిక్, మళ్ళీ ఇల్లు. ఇదంతా ఒక రొటీన్. రొటీన్లో పడితే మనిషికి టైం తెలీదు. అండ్ ఒక మనిషికి టైంని మించిన ఖరీదైన విషయం ఇంకోటి ఉండదు. ఆ టైంని వెనక్కి తీసుకుందాం. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నా కానీ నెక్స్ట్ ఫ్యూ మినిట్స్, అవర్స్ ఆర్ డేస్లో నీ రొటీన్ బ్రేక్ చేయి. నేచర్లోకి వెళ్ళిపో. నీ ప్రతి అడుగు నేచర్లో ముందుకు వెళ్తున్నప్పుడు నీకు కూడా ఆ మాటలు వినిపిస్తాయి నాలాగా. అనగనగా సీజన్ 2 తెలంగాణ ప్రయాణం ఇక్కడ ఎండ్ అయింది. లాస్ట్ 2 to 3 years మేము తెలుగు రాష్ట్రాల్లో చేసిన జర్నీ వల్ల ఈ ఎపిసోడ్తో ఎండ్ అవుతుంది. ఈ స్టోరీస్ అన్ని మీకు చెప్పడానికి, చూపించడానికి మేమెంత ఇంట్రెస్టెడ్గా ఉన్నామో అవి వినడానికి అంతకంటే ఎక్కువ ఇంట్రెస్ట్తో మీరు ఉన్నందుకు థ్యాంక్ యూ. ఇప్పటి వరకు బయట ఎక్కడో ఉన్న కెమెరాస్ని అనగనగా సిరీస్తో ఆంధ్ర అండ్ తెలంగాణ వైపు తిప్పాం, మనుషుల వైపు, స్టోరీస్ వైపు తిప్పాం. మన తెలుగు హౌస్ హోల్డ్కి తెలియాల్సిన స్టోరీస్, మన తెలుగు భాషలో చెప్పాల్సిన స్టోరీస్ ఇంకా ఇండియాలో చాలా ఉన్నాయి. మేము ఆ స్టోరీస్ చెప్పడానికి రెడీగా ఉన్నాం. అలాంటి స్టోరీస్ అందరూ వినాలి అని సపోర్ట్ చేసే పేట్రియాన్స్ అండ్ సపోర్టర్స్ అవసరం అనగనగాకి ఉంది. మీకు ఏదైనా స్టోరీ చెప్పాలని అంటే ఆ స్టోరీని మీ ఫండ్స్ అండ్ మా స్టోరీ టెల్లింగ్తో లైఫ్లోకి తీసుకొని రావచ్చు. మీకు నచ్చిన స్టోరీ మీ ఊర్లో అయినా లేదా ఇండియాలో ఏ మూలన్నా మీరే ఫండ్ చేయొచ్చు. మేము దాన్ని ఒక కథగా చెప్తాం. ఈమెయిల్ అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. యూ క్యాన్ రీచ్ అవుట్ టు అస్. అలాగే తెలంగాణ జర్నీ నుండి మీరు చూడని ఫుటేజ్తో ఒక బ్యూటిఫుల్ ట్రావెల్ డాక్యుమెంటరీ ఫిల్మ్ని వెరీ సూన్ థియేటర్స్లో అండ్ యూట్యూబ్లో త్వరలో చూస్తారు. సీ యూ సూన్.